రమేష్ చాలు చెప్పండి లాస్ట్ చాలా వస్తాయి అన్న ఆగండి. భగత్ సింగ్ నగర్లో ఓటర్ నమోదు కేంద్రం ఏర్పాటు చేయడం జరిగినది. మరి ప్రజలందరికీ అందుబాటులో ఉండే విధంగా అందరూ కూడా ఓటర్ నమోదు చేసుకునే అవకాశం కల్పించే విధంగా మరి తెలుగుదేశం పార్టీ నాయకులు కార్యకర్తలు అందరూ కూడా మరి ప్రతి బస్సుల్లో మరి ప్రతి కాలనీలో కేంద్రాలు ఏర్పాటు చేసి మరి 18 సంవత్సరాలు నిన్న వారందరూ కూడా ఓటు హక్కు కల్పించే విధంగా మరి ముందుకు రావడం చాలా అభినందనీయ విషయం. ముఖ్యంగా రాబో రోజుల్లో మరి యొక్క అవినీతిని పారద్రోలి నీతివంతమైన నిజాయితీమైన సమర్థవంతమైన పాలన రావాలంటే మరి అది ఓటు ద్వారానే సాధ్యం. కాబట్టి యువకులు యువత అదేవిధంగా అందరూ పెద్ద ఎత్తున తమ ఓటు నమోదు చేసుకొని రేపు రాబోయే రోజుల్లో మార్పుకి నాంది పలకాలని చెప్పేసి సందర్భంగా మెరుగు చేసుకుంటూ తప్పకుండా ఇప్పటికే దేశవ్యాప్తంగా ఈ కాంగ్రెస్ పతనావస్థితికి చేరుకున్న సంగతి మనం చూస్తూ ఉన్నాము. రేపు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కూడా ఈ కాంగ్రెస్ని చీల్చి చెండాడి వారిని గుణపాఠం చెప్పే విధంగా ప్రతి ఒక్కరు కూడా ముందుకు రావాలని చెప్పేసి సందర్భంగా మనవి చేసుకుంటూ మరి కార్యక్రమం ఏర్పాటిస్తున్నటువంటి భగత్ సింగ్ నగర్ నాయకులైనటువంటి సీనియర్ తెలుగుదేశం పార్టీ నాయకులు భాస్కర్ రెడ్డి గారు, డివిజన్ అధ్యక్షులు అదేవిధంగా ఖాదర్ గారు, శ్రీనివాస్ యాదవ్ గారు, మరి ఇక్కడ వచ్చేసినటువంటి రాము గారికి, నరేష్ గారికి, అభిలాష్ గారికి, ప్రసాద్ గారికి అందరికీ కూడా పేరు పేరున రాము గారికి అందరు కూడా పేరు పేరు నమస్కారాలు తెలియజేస్తూ చింతల్ డివిజన్ పరిధిలోని భగత్ సింగ్ నగర్లో ఓటర్ నమోదు కార్యక్రమాన్ని ఏర్పాటు చేశాం. ఇప్పుడే దీన్ని కుబ్బుల్లాపూర్ నియోజకవర్గ టీడీపీ ఇన్ఛార్జ్ కేబీ వివేక్ గారి ఆధ్వర్యంలో ప్రారంభమైంది. మరి ఈ యొక్క ఓటర్ నమోదు ద్వారా యువకులను ఎక్కువ జనవరి 1 వరకు ఎవరైతే 18 సంవత్సరాలు నిండుతో యువకులందరినీ ప్రోత్సహించి అవినీతి రహిత సమాజాన్ని ఏర్పాటు చేయడానికి ముందుకు రావాల్సిందిగా పిలుపుస్తున్నాము. మరి అదేవిధంగా మంచి స్పందన ఇక్కడ భగత్ సింగ్ నగర్లో మరి ఇప్పుడే ఒక 50 అప్లికేషన్స్ వరకు రావడం జరిగింది. మంచి స్పందన వస్తుంది. స్పందన వచ్చిన వరకు రేపు కూడా ఈ యొక్క క్యాంపు ఉంటుందని తెలియజేస్తూ యువకులు మరియు ఓట్లు గల్లంతు చాలా ఓట్లు మా కుత్బుల్లాపూర్ నియోజకవర్గంలో చాలా ఓట్లు గల్లంతైనాయి కాబట్టి వారు లేని వారికి కూడా నమోదు చేయించుకోవడానికి 17 తారీఖు ఆఖరి డేట్ ఉంది కాబట్టి 2 రోజులు ఈ యొక్క కార్యక్రమంలో అందరూ చెక్ చేసుకోవాలి. ఓటు కార్డు ఉంది, లాస్ట్ ఎలక్షన్లో ఓటు వేసినామంటే సరిపోదు, చాలా ఓట్లు కట్ అయినాయి కాబట్టి వాళ్ళు కూడా చెక్ చేసుకొని ఒకవేళ లేకపోతే 2 రోజుల అవకాశం ఉంది కాబట్టి ఈ యొక్క అవకాశాన్ని వినియోగించుకోవాలని కోరుతున్నాం. ఓటర్ నమోదు కార్యక్రమం ముఖ్య అతిథిగా విచ్చేసిన మన అన్న ఎమ్మెల్యే అభ్యర్థి కేపీ వివేకానంద గారికి నమస్కారం. అట్లనే ఈరోజు ఇదే కార్యక్రమం అయితే చేపట్టిలో ఓటు అనేది ఒక వజ్రాయుధము, దాని యువత ఉపయోగించుకుంటేనే రేపు ఏ సమస్య అయినా మనం అడిగే హక్కు ఉంటుంది. కాబట్టి ఈ కార్యక్రమానికి విచ్చేసిన మన టీడీపీ ఇన్ఛార్జ్ ఎమ్మెల్యే అభ్యర్థి గారైన వివేకానంద గారికి నమస్కారం. ఈరోజు ఓటర్ లిస్టులో ఓట్లు లేనివారు కానీ, ఓటర్ లిస్టులో పేరు ఉండి కార్డు లేనివారు కానీ అలాంటిది ఏమన్నా ఉంటే మా దృష్టి తీసుకొస్తే ఆ నెంబర్ మేము ఇస్తాము, దాన్ని లేచి ఈసీఐకి లేసి కార్డు ఇచ్చుకోవచ్చు. ఈ రోజు నుంచి డేట్ కూడా దగ్గరకు వస్తుంది కాబట్టి అప్లికేషన్ ఫామ్లు ఏమైనా ఇవ్వాలనుకున్నా, కొత్తగా చేర్పులు కానీ, లేకుంటే కరప్షన్ కానీ, లేకుంటే ఇంటి నెంబర్లు చేంజ్ చేయాలనుకున్నా కానీ అలాంటి వారు ఎవరైనా మా దగ్గర తీసుకొస్తే మేము కంపల్సరీ చేయించి పెట్టేస్తాం. అలాంటిదే కాకుండా ఇక పింఛన్లు కానీ, రేషన్ కార్డులు కానివ్వండి, ఏవైనా పర్వాలేదు ప్రజలకు సంబంధించిన ఈ వీటిపైన అప్లికేషన్ కానీ తీసుకొచ్చిన మేము చేపిస్తాము. అన్నగారితో మాట్లాడేసి మేము చేపిస్తామని చెప్పి